అనుభవించిన తర్వాత బయటి ప్రపంచంలో మొబైల్ కొన్నావు, రేపో మాపో ఎవరినో ఒకడిని పడుతుంది. ఫోన్లోనే అన్నీ జరిగిపోతాయి. రేయ్ ముసలోడా, అమృత నంబర్ ఇవ్వరా. ఆదిత్య, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది, కానీ వాడు నన్ను చంపకుండా వదళ్ళు. చంపేంత తప్పేం చేసావు? నేను చేసింది చిన్న తప్పే అయినా వాడి కంటికి చాలా పెద్దది. ఈ 4 గోడల మధ్య వాడు రాజునని ప్రూవ్ చేసుకోవాలి. నన్ను చంపి వాడి పవర్ చూపించుకుంటాడు. ఎస్పీ, గార్డ్స్ అంతమంది ఉంటారు. చంపడం అంత ఈజీ కాదు. వాడు తలుచుకుంటే ఏదన్నా చేయగలడు. స్టేట్ ఛాంపియన్ ఓడించావంట. నేను ముందే చెప్పాను, నువ్వు మాస్టర్స్తో ఆడవలసిన వాడు ఆదిత్య. ఇంతకీ అపీల్ ఏమైంది? 6 నెలలు టైం ఇచ్చారు. అంటే ఈలోపు యాత్ర తిరిగి వస్తుందా? తను వెళ్ళిపోయింది తిరిగి రావడానికి కాదు. అంటే యాత్ర నాతో చెప్పిన ప్రతి మాట అబద్ధమే. తను నా ఫ్లాట్కి వచ్చిన రాత్రి ఎన్ఐఏ వాళ్ళు సిటీ మొత్తం రైడ్స్ చేసి 20 మంది టెర్రరిస్ట్ని అరెస్ట్ చేశారు. మేము కేరళకి వెళ్ళిన 3 రోజులు తన వాళ్ళు కొంతమంది నా ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యి నా ల్యాప్టాప్ని వాడారు. ఎన్ఐఏ వాళ్ళు నా ఐపీ అడ్రస్ ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు. తన్ని చివరిసారిగా చూసింది December 3rd, 2014. కరెక్ట్గా 2 రోజులకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే December 5th. ఎన్ఐఏ వాళ్ళు అడిగిన బీబీ అర్థం బిల్ బోర్డ్. నేను బిల్ బోర్డ్ని చూసిన ధమాకా సేల్ డేట్ December 5th. వాళ్ళు బ్లాస్ట్ చేయాలనుకున్న రోజుని బిల్ బోర్డ్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. ప్రేమ, నమ్మకం, మోసం ఒకే పోలికలతో ఉంటాయి. నేను నమ్మించి మోసం చేస్తాను, తను ప్రేమించి మోసం చేసింది. మరి ఆ విషయం లారీకి చెప్పొచ్చు కదా? ప్రయోజనం లేదు. తను యాత్రగా నాకు ఒక్కడికే తెలుసు. అందరి దృష్టిలో తను నేను సృష్టించిన పాత్ర. మరి ఇప్పుడు ఏం చేస్తావు? 3 ఏళ్లుగా కనిపించకుండా వెళ్ళిపోయిన యాత్ర తిరిగి వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను నాన్న. కాన్ ఆర్టిస్ట్ అంటే కాన్ఫిడెన్స్ ఆర్టిస్ట్ అని అర్థం. నమ్మించి మోసం చేయటం వీళ్ళ వృత్తి. నిన్న స్టేట్ ఛాంపియన్ మీద గెలిచాడు. చెస్ బాగా ఆడాలంటే ఐక్యూ ఉండాలి కదా. నీకు శ్రీనివాస రామానుజం తెలుసా? ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్దగా చదువుకోలేకపోయాడు. కానీ ప్రపంచం మొత్తం రామానుజం తెలివికి దాసోహం అయిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ కుంగిపోరు, సొల్యూషన్ వెతుక్కుంటూనే ఉంటారు. నీ బుర్రకు అర్థమయ్యేలా చెప్పాలంటే మామూలు మనిషి మెదడు 1 GB పనిచేస్తే ఆదిత్య లాంటి వాళ్ళ మెదడు 64/128 పనిచేస్తుంది. అయితే మీ బుర్ర ఎంబీలో పనిచేస్తుందేమో. అంటే కోతి ముచ్చులా నవ్వకుండా వాడితో చాలా జాగ్రత్తగా ఉండు. సార్, ఆదిత్య సార్, ఏంటి చెస్ బాగా ఆడుతున్నావు అంట? గుడ్, వెరీ గుడ్. ఇదే జైల్లో సారథి అని ఒక ఖైదీ ఉండేవాడు. ఇక్కడికి వచ్చాక వాడికి పెయింటింగ్ లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. జైల్లో టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు ఆదిత్య. కానీ ఆ టాలెంట్ ని బయటికి తీసుకురావడానికి వాళ్ళ దగ్గర సరైన మార్గం లేదు, అన్ఫార్చునేట్లీ. నేను కూడా రిటైర్ అయ్యేలోపు ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఒక లైబ్రరీ కట్టాలనుకున్నాను. కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవంట. నో, సీరియస్లీ. జరిగిన రోజు జరిగింది అనుకోవాలి మనం, అంతే. ఎనీవేస్, నేను పిలిచినందుకు కారణం జడ్జ్ గారు మనవరాలు ఎవ్రీడే నీతో ఒక 2 hours చెస్ ప్రాక్టీస్ చేయాలని కోరింది. నాతోనా? నీతోనే. సార్, నాదో రిక్వెస్ట్. ఏంటది? August 15th విడుదలయ్యే ఖైదీల లిస్టులో మాస్టర్జీ పేరుండేలా చూస్తే జడ్జి మనవరాలతో ఆడటానికి నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు సార్. ఛాన్స్ దొరకగానే బేరాలాడేస్తున్నావు, అది జడ్జితోనే. ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. ఇక్కడే ఉంటే బతకనివ్వరు సార్. ఆ విషయం మీకు తెలుసు.
ఎమోషనల్ అవ్వకండి. చెప్పింది గుర్తుందిగా. ఇప్పుడు ఈ 2 రాజ్యాలతో నేనే యుద్ధం చేయాలా? వర్ణ మీరెవరు? ఆదిత్య ఇచ్చాడమ్మా నీ నంబరు. యుద్ధం అయితే తప్పట్లేదు, కానీ మనసుతో చేయాలా, బుద్ధితో చేయాలా? యుద్ధం దేంతోనైనా వేసే ప్రతి అడుగు విముక్తి వైపే వేయాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు యాత్ర. ఆదిత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారు? నాన్న బలవంతంగా ముంబై తీసుకెళ్లి పెళ్లి చేశారు. ఆ తర్వాత బయట ప్రపంచంతో కాంటాక్ట్ పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆదిత్య విషయం తెలిసాక 2-3 సార్లు రావాలని ప్రయత్నించాను, కానీ వీణ్ణి చంపేస్తానని బెదిరించారు. మానస, ఒకసారి ఇలా రామ్మా. అన్నిటికీ గంగిరెద్దులా తలవపటం కాదు. వచ్చింది యాత్ర కాదని నాకు డౌట్ గా ఉంది. వాడే అమ్మాయిని పంపుంటాడు. ఇలా సడన్ గా వచ్చేసరికి నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నా కెరీర్ లో దొంగ సాక్ష్యాలను ఎన్నో చూశాను. అవన్నీ చిన్న చిన్న కేసులు, కానీ ఇది అలా కాదు. చిన్న తేడా వచ్చిందో నీ కెరీర్, నీ రెప్యుటేషన్, నీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక నువ్వు జీవితంలో లా ప్రాక్టీస్ చేయలేవు. నువ్వు మనుషుల్ని మోసం చేయగలవేమో, మిషన్ ని కాదు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో నీ బండారం అంతా బయటపడుతుంది. నేను అడిగే ప్రశ్నలకి మీరు ఎస్ఆర్నో చెప్తే చాలు. ఆర్ యూ రెడీ? ఎస్. మీ పేరు యాత్రానా? ఎస్. మీరు 23/7/1997లో జన్మించారా? ఎస్. మీరు పుట్టింది చెన్నై. నో. మీరు ఆదిత్య ప్రేమించుకున్నారా? ఎస్. మీకు ఎరుపు రంగు అంటే ఇష్టమా? ఏంటమ్మా వీడు? ఎరుపు రంగు ఇష్టమా, పసుపు రంగు ఇష్టమా, బాల ఇష్టమా, బంగారం ఇష్టమా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. నానా తను ఎక్స్పర్ట్, మీరు సైలెంట్ గా ఉండండి. ఆదిత్య చెక్స్ ఫోర్స్ చేసేవాడా? ఎస్. ఈ ఫ్రాడ్స్ మీ ఇద్దరు కలిసి చేసేవారా? నో. ఆదిత్యకి తీవ్రవాదులతో లింక్స్ ఉన్నాయా? నానా పాలిగ్రాఫ్ రిపోర్ట్ వచ్చింది. ఏమనొచ్చింది? అబద్ధపడిందని వచ్చిందా? ఇన్కన్క్లూజివ్ అని వచ్చింది. అంటే అసంపూర్ణంగా. అంటే యాత్ర చెప్పింది నిజమో అబద్ధమో తెలీదు. అంటే మిషన్ ను కూడా కన్ఫ్యూజ్ చేసింది అన్నమాట. మరి ఇప్పుడేం చేద్దామమ్మా? ఇంకా టైం లేదు నాన్న, వచ్చే వారమే అప్పీల్. ఆదిత్యాన్ని నమ్మి ప్రొసీడ్ అయిపోదాం. ఆదిత్య, ఎలా ఉన్నావు? నేను ఇలా చూస్తాననుకోలేదు. నువ్వేం భయపడకు, త్వరలోనే బయటకు వస్తావు. భయం దేనికి? నువ్వు వచ్చావుగా. ఐల్ ట్రై మై బెస్ట్. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. ధైర్యంగా ఉంటాం. హైదరాబాద్ చెస్ హబ్ గా మారుతుంది. మరికొద్ది రోజుల్లో జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ కి హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా ఈవెంట్ శ్రీమన్నారాయణ, హలో. కమ్ సిట్ సిట్. లాంగ్ టైమ్. సో ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇలాంటి ప్రశ్నలు అడిగే సమయమే లేదురా. ఏంట్రా జైల్లో ఫిలాసఫీ అబ్బినట్టుంది? కాదురా, జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు. అద్భుతంగా అంటే? విశ్వనాథన్ ఆనంద్, కాస్పరో. అయితే ఇంకేంట్రా, కుర్రో రిలీజ్ అవ్వగానే ఫెడరేషన్ తరపు నుంచి పార్టిసిపేట్ చేద్దాం. ఆ విషయం అడగడానికి వచ్చానరా. ఇంతకీ ఏ నేరం చేసి జైలుకి వెళ్ళాడు? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు? అరే పిచ్చా నీకేమైనా? ఏయ్, గెట్ బ్యాక్ టు యువర్ గేమ్. యూ టూ. ఒక ఉగ్రవాదిని ఆడిస్తే నేను ఫెడరేషన్ మూసుకోవాలి. అరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వచ్చే నెల జరిగే నేషనల్ ఛాంపియన్షిప్ ఆదిత్య ఎలాగైనా సరే నీ ఫెడరేషన్ తరపున ఆడాలి.
నా మాట నమ్మరా? అటువంటి ప్లేయర్ని మనం ఇంతవరకు చూడలేదు. ఒకే ఒక అవకాశం ఇవ్వు. రే అది అంత ఈజీ కాదురా. అరే ఒక్కసారి అతను ఆట చూడు, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఆదిత్య అంత అద్భుతమైన ప్లేయర్ అయితే ఈ 18 మెంబర్స్ మీద గెలుస్తాడు రామ్. ఈ 18 మందిలో ఒక్కడి మీద గెలవమని చెప్పు, తర్వాత చూద్దాం. సరే, 18 మందిలో ఒక్కడితో ఎందుకు? ఈ 18 మందిని గెలిచే ఆ ఒక్కడితో ఆడతాడు. ఓకేనా? ఇదిగో ఆదిత్య, నీ గురించి ముసలోడు వచ్చాడు, ఏదో అర్జెంట్ అంట. ఆదిత్య, రామ్ నేషనల్ ఛాంపియన్, వాడు నా ఫ్రెండ్, స్టేట్ చెస్ ఫెడరేషన్ హెడ్. నువ్వు గనక రాముని గెలిస్తే వాడి ఫెడరేషన్ తరఫున నేషనల్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ ఆడడానికి పర్మిషన్ వస్తుంది. ఇవాళ అప్పీల్ హియరింగ్ ఉంది, గుర్తుందా? నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. రేపు రామ్ వరల్డ్ టూర్కి వెళ్తున్నాడు, అందుకే తప్పని పరిస్థితిలో ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా 9 నిమిషాలే ఉంది, మొదలు పెడదామా? ఓకేనా? ఐ ఓకే? కొంచెం నర్వస్గా ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాసిక్యూటర్ అడిగిన క్వశ్చన్స్కి జరిగింది జరిగినట్టు చెప్తే చాలు. C6 D5 అక్కడ కూర్చో. కింగ్ D8 ఏమైంది నాన్న? ఊరుకో. జో 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 జో. ఊరుకో. ఊరుకో నాన్న. జో 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 జో. అమ్మా, ఊరుకో. రూకీ C8 దద్దె ముఖమా, యాత్ర ఎప్పుడు కాటుకు పెట్టుకుంటుందని చెప్పావు కదా, ఇప్పుడు పెట్టుకోలేదు. చెక్. కాటు కింద పెట్టుకోలేదు. కంగారులో మర్చిపోయాను. గత 10 రోజులుగా నువ్వు పెట్టుకోలేదు. చూడండి, నాకు ఆదిత్య రిలీజ్ అయ్యి ఎప్పుడు బయటకు వస్తాడో అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. చెక్. మరి ఫొటోస్లో ఎందుకు పెట్టుకోలేదు? జర్నీలో ఉన్నాను, కాటుక్ గురించి అంత ఆలోచించలేదు. సరే, నీ కళ్ళకు కాటుకు చూసి ఆదిత్య ఏమనేవాడు? చాలా బాగుంది అనేవాడు. ఏమని వర్ణించేవాడు? చెక్. నాతో మాట్లాడటమ్మా. మీరు ఒక్క నిమిషం ఉండండి నాన్న, నువ్వు చెప్పు. దానికి తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి.